రుణమాఫీ ఇప్పుడు తెలంగాణలో బాగా వినిపిస్తున్న మాట. సాధ్యమవుతుందని అధికార పార్టీ చెప్తుంది, సాధ్యం కానే కాదని బీఆర్ఎస్ చెప్తుంది, బీజేపీ చెప్తుంది. ఎవరి లెక్కలు వాళ్ళకు ఉన్నాయి. ఇప్పుడు మనతో పాటు మాజీ మంత్రి బీఆర్ఎస్ నేత పొన్నాల లక్ష్మయ్య ఉన్నారు. అసలు ఆయన లెక్క ఏందో చూద్దాం ఒకసారి. రుణమాఫీ సాధ్యం కాదని ఎందుకు చెప్తున్నారో ఒకసారి అడుగుదాం. లక్ష్మయ్య గారు, ఏంటి మీ లెక్క? ఖచ్చితంగా ఇస్తామని చెప్తున్నారు. 15 ఆగస్టులో డెఫినెట్గా రుణమాఫీ అవుతుంటున్నారు. మీకు ఎందుకు డౌట్? 15 ఆగస్టు వరకు ఇస్తామని చెప్తున్నారు. ఇప్పుడు మరి ఎన్నికల ముందు 9వ తారీఖు ఇస్తామన్నారా? అది ఎందుకు సాధ్యం కాలే చెప్తున్నారా? అరే, నవంబర్ 27 నాడు ఎలక్షన్ కమిషన్ పోయి బడ్జెట్లో ఉన్న 7,700 కోట్లు రైతు బంధు కార్యక్రమం, ఎందుకంటే పంటలు వేస్తున్నారు కదా, కావాలి కదా, అప్పులు తీసుకోవాల్సి వస్తుంది కదా, కావాలి కదా, అది రైతుల కోసమే కదా, దేశంలో ఎక్కడా లేని విధంగా ఇక్కడ ఇస్తున్నాం కదా, అది ఎందుకు ఆఫ్ చేశారు? నెంబర్ 1 పాయింట్. మరి 7,700 కోట్లు 9వ తారీఖునే 10,000 కాకుండా 15,000 ఇస్తామని చెప్పారు కదా, ఇచ్చారా? ఇవ్వలేదు కదా. ఈ 7,700 కోట్లు ఇప్పటి వరకైనా అందరి రైతులకు ఇచ్చారా? 10,000 చొప్పున ఇవ్వలేదు. మళ్ళీ మీది నుంచి ఏదో 1 ఎకరం, 2 ఎకరాలు, 3 ఎకరాలు, 5 ఎకరాల వరకు ఏదో ఇస్తున్నట్టు చెప్పారు. అది కూడా 100 రోజుల తర్వాత 100 రోజులు లోపల చేద్దామన్నా వేరే, ఎలక్షన్ల ముందు చెప్పింది 9వ తారీఖు అన్నది వేరే. ఆ 100 రోజుల్లో ఇస్తామన్న 13 చర్యలలో ఒక 3 కదా మీరు ప్రవేశపెట్టింది. ఇదైతే అసలు లేదు కదా. మరి ఇప్పుడు ఏ బేసిస్ తోటి మీరు ఇస్తామన్నది ఇయ్యలేక మళ్ళీ ఆగస్టు 15 ఏంటి? ఎందుకంటే ఈ ఎన్నికల్లో ఒప్పించాలా, భ్రమ పెట్టాలా? అంటే గత ప్రభుత్వం చేసిన అవినీతికి 1 సంవత్సరం మేము కడుపు కాటుకుంటే చాలు, మేము రుణమాఫీ చేయొచ్చు అంటున్నారు సీఎం గారు. ఓహో, గత సంవత్సరం అవినీతి చేస్తే ఏమైనా కార్యక్రమాలు ఆగినా? అంటే అవినీతి కోణం పెట్టి బురదలు రాయేసి దాడితే సిగ్గుండాలా? అవినీతి అది రాజకీయ కోణం మాట్లాడేది. నువ్వు ఢిల్లీకి ఎందుకు పోతున్నావు తెలుదా? అయ్యో, ఏటీఎంలు అంటే కదా, అదే కర్ణాటక తెలంగాణ కదా, 2 కదా ఉన్నాయి రాష్ట్రాలు. అవి ఏటీఎంలు అంటాను కదా అందరూ. కాదు, నువ్వు కాంగ్రెస్ ప్రెసిడెంట్కి కానీ కాంగ్రెస్ ముఖ్యమంత్రికి కానీ ఈ ఎన్నికల్లో డబ్బు లేకుండా జరుస్తున్నా ఎందుకే మాట్లాడతావు చిల్లర ముచ్చట్లు? అవినీతి రాజకీయాలలో డబ్బు ప్రాధాన్యత లేదని ఎవరైనా అంటారా? అది నేనంటే మళ్ళీ నన్ను పట్టుకుంటాను మీరు, అంతే కదా. కాదు కదా, ఏం మాట్లాడతావు అవినీతి అని? ఓకే, అవన్నీ పక్క పెడదాం. ఏ కార్యక్రమం ఆగింది? ఇంకోటి, అప్పులు చేశారని బాగా చేస్తారు. మీరు అడుగుతారు, నాకు తెలుసు, మీరు అడుగుతారు తెలుసు. కానీ శోచనీయం, దౌర్భాగ్యం, దురదృష్టం, సిగ్గులేని వాళ్ళు మాట్లాడే మాట. ఎందుకంట ఎవరైనా వ్యవసాయదారుడు అప్పు లేకుండా వ్యవసాయం చేస్తున్నాడా? చరిత్రలో, దేశంలో కాదు ప్రపంచంలో ఏ వ్యాపారమైనా, ఏ ఇండస్ట్రీ అయినా అప్పు లేకుండా చేస్తుందా? ఏ ప్రభుత్వం అయినా అప్పు లేకుండా చేస్తున్నదా? ఈజ్ పార్ట్ ఆఫ్ డెవలప్మెంట్ ప్రాసెస్. అభివృద్ధి కోణంలో అప్పు ఒక భాగం అనేది అర్థం చేసుకోలేని దౌర్భాగ్య నాయకులు పరిపాలనలో ఉంటే అర్థమవుతుందా? ఓకే, అప్పు చేశారు, అభివృద్ధిలో ఎక్కడున్నాం మనం? తెలంగాణ 29 రాష్ట్రాల్లో మనదేంటి? 23 రాష్ట్రాల కంటే మెరుగైన ఆర్థిక విధానం ఉంది. ఏమన్నా ఎప్పుడన్నా చూశారా? చదివారా? తెలుసుకున్నారా? భారతదేశం ఏ స్థాయిలో ఉంది? ప్రపంచంలోని దేశాలు ఏ స్థాయిలో ఉన్నాయి? మీకు తెలుసా? అయ్యా రేవంత్ రెడ్డి గారు, అయ్యా మా మంత్రి పదవులు నిర్వహిస్తున్నారు. ఓవర్ నైట్ మంత్రి పదవులు రాగానే, అధికారం రాగానే అందరూ ఎక్స్పర్ట్స్ అయిపోతారు అన్నట్టు. ఇరిగేషన్లో, ఎలక్ట్రిసిటీలో, ఆర్థిక శాఖ అన్నింటిలో ఎక్స్పర్ట్స్ అయిపోతారు. ఇంత బాగా విమర్శించేవాళ్ళు ఈ 10 సంవత్సరాల్లో పార్లమెంట్లో కానీ, అసెంబ్లీలో కానీ, అప్పుల మీద కానీ, ఇరిగేషన్ మీద కానీ ఎన్నడైనా, ఎక్కడైనా, ఎప్పుడైనా కరెంటు మీద మాట్లాడారా? అంటే మీకు ప్రజల మీద అవసరం లేదు. ప్రజల అవసరాల మీద గుర్తుపెట్టిన వాళ్ళు, ప్రజల అవసరాల గురించి ఆలోచించిన వాళ్ళు, ప్రజల గురించి మంచి పరిపాలనలో అనుభవం ఉన్నవాళ్ళు కానీ, లేని వాళ్ళు కానీ ఇదైతే మంచిదని సూచనలు చేశారా? పోనీ ఇప్పుడు ఎందుకు మాట్లాడుతున్నారు?
సమాధానం చెప్తారా? ఓకే, తెలుసా? డెట్ అండ్ జీడిపి, గ్రాస్ డొమెస్టిక్ ప్రొడక్ట్, 29 రాష్ట్రాలలో మనది 23 రాష్ట్రాల కంటే మెరుగైన ఉన్నది. మనది 28 రూపాయలు అప్పు అయితే 100 రూపాయలు సంపద. భారతదేశం 2014 వరకు 74-75 రూపాయలు అప్పు అయితే 100 రూపాయల సంపద. ఇప్పుడు మీరు అట్లా పోలుస్తున్నారు, కానీ ఇప్పటి నుంచి ఈ 4 నెలల్లోనే 23,000 కోట్ల రూపాయలను మిత్తి కట్టినని చెప్తున్నాడు సీఎం. మీరు గత ప్రభుత్వం చేసిన అప్పులు. ఓహో, అప్పులు మిత్తి కట్టినాం. మిత్తి అంటే అంతకుముందు కట్టలేదా? ఈ 4 నెలలకే మిత్తి పడరా? అట్లాగా ఈ 4 నెలలకే మిత్తి పడరా? ఏం మాట్లాడతాడు పిచ్చి? అంటే ఇప్పటిదాకా మిత్తే కట్టలేదు వాళ్ళు. 8 సంవత్సరాలు అప్పులు చేసుకుంటా, సంక్షేమం చేసుకుంటా, అభివృద్ధి చేసుకుంటా. ఈయన వచ్చినాకనే కట్టిందా? ఇది కొనసాగుతున్న చర్యయా? ఏం దిక్కువెళ్ళ మాటలు మాట్లాడతారు? అంతకుముందు 4 నెలలు కట్టలేదా? అంటే ప్రజలను మభ్యపెట్టడానికి, తప్పుదో తీసుకపోవడానికి చేసే ఎత్తుగడలు. ప్రపంచం అట్లా ఉంది కదా. అమెరికా డెట్ టు జీడిపి రేషియో తెలుసా? 100 రూపాయల సంపద అయితే $124 అప్పు. జపాన్ ఎంతో తెలుసా? 100 రూపాయల సంపద ఉంటే అమెరికా జపాన్ కంటే తెలంగాణ మంచుకుందంట. ఏది? అమెరికా జపాన్ కంటే తెలంగాణ ఆర్థిక వ్యవస్థ మంచుకుందంట. మంచిగా ఖచ్చితంగా చెప్తాను. ఇట్స్ అ ఫ్యాక్ట్. ఇది ఎప్పుడైతుంది? ఇంకా లోపలికి పోతే, ఆర్థికంగా ఆలోచించగలిగితే, ఓపిక ఉంటే, ఎందుకు అని ఆలోచించగలిగి ఆ దిశలో కూడా పనిచేయదలుచుకుంటేనే అర్థమవుతుంది, లేకుంటే కాదు. ఏదో అమెరికా కంటే బాగుందా, జపాన్ కంటే బాగుందా? జపాన్ $224 ఉంది. అక్కడ అప్పులు తీసుకునే లేరు, ఇంట్రెస్ట్ నథింగ్. ఇక్కడ అప్పులు తీసుకుంటాం, మన ఇంట్రెస్ట్లు హై ఉన్నాయి, అందుకే అప్పులు తక్కువ తీసుకోవాల్సి వస్తుంది. అయ్యో ఓకే, అప్పులు తీసుకున్న దాంట్లో ఇంకోటి ఉన్నది, క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ రేషియో ఇన్ ద బడ్జెట్. ఈ నాయకులు మాట్లాడే ఎవరైతే ఉన్నారో నాకు బాగా కోపం ఉంది. ఇన్ని రాష్ట్రాలు ఉన్నాయి కదా, 29. క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ బడ్జెట్లో తెలంగాణది హైయెస్ట్ అని తెలుసా? పర్సంటేజ్ తెలుసా? అసలు మీకు అదంటే ఏందో తెలుసా? అంతే కదా మరి. తెలిసి ఉండే అంటే ఈ మాట మాట్లాడి అంటే ఇదే కదా మరి. అది కాదు, ఈయన అనుభవం ఎంతనాయా, ఎక్కడన్నాయా? నిన్న ఇవాళ వేరే దగ్గర ఏదో మాటలో చెప్పాను, కేసీఆర్ గురించి నానా తిట్లు తిరుగుతున్నాడు. అది నోరా ఇంకేమన్నా తెలియదు. ఆయన ఎవరు కేసీఆర్ గారు? నేను కూడా కొన్ని విషయాలలో విభేదించడం మాట్లాడినాం. కానీ ఆయన ఎవరు? ఈ దేశంలో 14 సార్లు ప్రజాస్వామ్యబద్ధంగా ప్రజల చేత ఎన్నుకోబడిన వ్యక్తి, 9 సార్లు ఎమ్మెల్యేగా, 5 సార్లు పార్లమెంట్ సభ్యుడిగా. రికార్డ్. No one else in this country of 140 crore people with all the political parties, national parties, left parties అన్నీ. అంటే ఏమన్నట్టు, ఆయన కేంద్రంలో మంత్రి పదవి చేస్తాడు, రాష్ట్రంలో 2 సార్లు మంత్రి పదవులు చేసిండు, ఉపసభాపతి చేసిండు, 10 సార్లు పార్లమెంటు మెంబర్లుగా పనిచేసిన అటల్ బిహారీ వాజ్పేయి, సోమనాథ్ చటర్జీలు, రామ్విలాస్ పాస్వాన్ లాంటి వాళ్ళు 9-10 మంది ఉన్నారు. 9-10 సార్లు చేస్తున్నారు. ఇది పొగడం ఎట్లయితుంది? ఐఎమ్ సారీ, ఇది పొగడం. ఫ్యాక్ట్ చెప్తే పొగడం ఎట్లంటారు మీరు? ప్రజల చేత ఎన్నుకోబడి ప్రజాస్వామ్యం మీద గుర్తింపు ఉండి ప్రజాస్వామ్యంలో ప్రాతినిధ్యం చేస్తామనుకుని ఎవరైనా కానీ ఇలాంటి మాటలు మాట్లాడితే ప్రజాస్వామ్యం అంటే దిక్కు లేదని, లేకపోతే ఒక గౌరవం లేదని. కాంగ్రెస్ పార్టీ నాయకులు అన్నారంటే అర్థం ఉంది. ఇప్పుడు లెఫ్ట్ పార్టీస్ అరే ఆగవయ్యా, లెఫ్ట్ పార్టీస్ అట్లా కాదు. రాజకీయాల్లో లెఫ్ట్ వేరే, రైట్ వేరే, ఇంకోటి వేరే, అన్ని గట్లే ఉన్నాయి కదా. నువ్వు ఫ్యాక్టే మారుతుందా? లెఫ్ట్ పార్టీలో అయితే మారుతుందా మాట? మరి అదేంటి? ఇప్పుడు లెఫ్ట్ అయినా, రైట్ అయినా, బీజేపీ అయినా, కాంగ్రెస్ అయినా, టీఆర్ఎస్ అయినా ఫ్యాక్ట్ మారదు కదా. సత్యమేవ జయతే ఎందుకు వచ్చింది? ఫ్యాక్టే. సో అందుకోసం దట్స్ వెరీ బ్యాడ్. అయితే నేను ఒకటే ఇది ఎందుకు చెప్తున్నానంటే, ఆయన అనుభవం ఇగో మొన్న పుట్టి 3 రోజుల కింద పుట్టి 2 రోజుల కింద అంబాడి, నిన్న ఏదో అడుగులేయడానికి వేసి కింద పడి ఓహో అని అంటే అవుతుందా? ఏం చేశాడు? ఏదైనా మంత్రి పదవి చేశాడా? ఎమ్మెల్యే చేశాడు? ఎందుకు ఈ మాటలు మాట్లాడతారు? అర్థం చేసుకో. ప్రజలు అవకాశం ఇచ్చారు, గౌరవించు, అనుభవాన్ని గుర్తించు, అనుభవం ద్వారా వచ్చిన ఆలోచనలు పరిశీలన చెయ్యి, అంతకంటే మెరుగు చెయ్యి. వద్దన్నమా, నేను ఇయ్యొద్దన్నమా. ఇప్పుడు లోన్ వైవరు ఇయ్యొద్దన్నమా,
ఇదివరకే ఇస్తున్నావు, ఎందుకు ఇస్తలేవు అంటున్నావు. ఈ 7,700 ఇయ్యలేదు, ఇది ఎట్లా ఇస్తామని అడుగుతున్నావు. తప్ప ఇది లాజిక? అద్భుతం చేస్తారేమో ఎలక్షన్స్ తర్వాత. ఎలక్షన్ తర్వాత ఓట్లు పడక. అయ్యో, ఓహో, రాజకీయాలు వెలుగెత్తాయి, ఎవరు తెలియదు, జనమంతా పిచ్చోళ్ళు అనుకుంటారా? అంతే కదా. ఏం మాట్లాడతాడు? ఇవన్నీ ఉన్నాయి ఇంట్లో. చూపెట్టరా? ఎలక్షన్ ముందు ఏం మాట్లాడిండు, ఎలక్షన్ అప్పుడు ఏం మాట్లాడిండు, ఇప్పుడు ఏం మాట్లాడుతున్నాడు. ఇగో ఇది అమాయకులు. జనంలో అన్ని విషయాలు తెలియదు కదా. తాత్కాలికంగా ఉద్రేకాలు పెంచి తాత్కాలికంగా ఏదో చేద్దాం. ఎంత చేసినా తేడా ఎంత? 1.8% కదా మొన్న. తప్పదు కదా. ఇప్పుడు వాజ్పేయి అటువంటి వారికి, ఆ మహానుభావునికి ఎవరన్నా ఏలు పెట్టారా? 5 సంవత్సరాల తర్వాత మళ్ళీ రాలేదే. ఇది రాజకీయాలు నడుస్తుంది. అంత మాత్రం చేతి ఏం లేదు, తుడుచుకుపోయింది, కారు షెడ్లు కొట్టది, ఇక రాదు. దిక్కుల మాటలు ఎందుకయ్యా? రెఫరెండం అన్నావు కదా, నువ్వు చేస్తున్నావా, ఏం చేసినావు ప్రజల ముందుకు వచ్చి మాట్లాడు. ప్రజల ముందు, ఎన్నికల ముందు, ఈ పార్లమెంట్ ఎన్నికల ముందు నువ్వు ఈ 100 రోజుల్లో చేస్తానన్నది చేశానని గర్వంగా ఆ 2 మాటలు మాట్లాడి మిగతాది చేస్తా అని చెప్పు. మిగతా 420 ఉన్నాయి కదా, అవి చేస్తానని చెప్పు. అప్పుడు నీ ముఖం తెల ఉంటుంది. ఇప్పుడు రుణమాఫీ తర్వాత గ్యారంటీల విషయం బాగా ప్రచారం జరుగుతుంది. గ్యారంటీలు అన్ని అమలు చేసినవి కాంగ్రెస్ నాయకులు చెప్తున్నారు, సీఎం కూడా చెప్తున్నారు. మీరు కాలేదంటున్నారు. ఏంటి మీ బాధలకు సంబంధించి అది కాదయ్యా. ఇప్పుడు మీరు నేను అయిందా కాలేదా అని దీని ముందర మాట్లాడుకోవాల్సిన దౌర్భాగ్యం ఉంది. మీకు తెలియదా? సరే, మీరు జర్నలిస్టు, నేను ఒక వ్యక్తిని, నాకు కూడా ఇంతో అంతో కొంత అనుభవం ఉన్నది. అది నాకు తెలుసు కదా, మీకు తెలుసు కదా. మళ్ళీ ఇదేంటిది? వాళ్ళు చేసినట్టు వేరే వాళ్ళు చేయలేనట్టు ఈ ప్రచారం ఎందుకు లేని? జనం ముందు మేము ఎట్లా పోతున్నాం? అందుకే కేసీఆర్ గారు జనం ముందు పోయి మాట్లాడింది. 14 ఎలక్షన్లో గెలిచాడు, అందుకే ఎలక్షన్ల ముందు పోయి ప్రజలకు ఉన్నది వాస్తవాలు చెప్తున్నాం. మేము మాట్లాడింది ఇది రాలేదు, ఇది రాలేదు, ఇది రాలేదు, వాళ్ళు చెప్పిండ్రు రాలేదు, మేము ఇది చేసినాం. ఒక్కటే విషయం, రైతు బంధు వచ్చిందా? 4,000 వాళ్ళకి ఏదో ఇస్తా ఉన్నారు, వచ్చిందా? వడ్లు సరిగ్గా కొంటాన్రా? బోనస్ వచ్చిందా? మద్దతు ధర పలుకుతున్నారా? 10 రోజుల నుంచి ఎందుకుంటున్నారు అనేది అడుగుతున్నాం కదా. వాళ్ళే చెప్తారు కదా. ప్రజల్లో వచ్చిన ఏదైతే ఉందో అది కనపడతా ఉన్నది కదా. అందుకోసం ఏదో తాత్కాలికంగా ఒక్కసారి ఇలా గెలిచి 1.8%. ఏం మాట్లాడాడు? సచిన పాము, గిచ్చిన పాము, ఏం మాటలే ఆయన, ఏం మాట్లాడారు? ఓకే, 60 లక్షల మంది సభ్యులుండి 60 లక్షల మంది కార్యకర్తలను ప్రాణప్రాణంగా చూసుకుంటూ ఇన్సూరెన్స్ ఇచ్చి వచ్చాడు, డబ్బా కొట్టాడు. ఇక వద్దు, చాలా ఉంటాయి. ఏంది దవలకు తీసుకపోయి ఏదో పైసలు కట్టాడు అక్కడ. ఇది రాహుల్ గాంధీ ముందట సభ్యత్వం రుసుము ఇన్సూరెన్స్ కడుతున్నాను. ఏమైంది ఏడాది తర్వాత? ఏమైంది? ఈ 1.5-2 నెలల నుంచి ఇన్సూరెన్స్ ఉందా కాంగ్రెస్ సభ్యత్వానికి? అది కూడా 40 లక్షలే కదా. అట్లా కాదు, అవన్నీ జరుగుతాయని మీరు అనుకుంటే, అవన్నీ జరుగుతాయని పర్సెప్షన్ ఉంటే మరి ఈ చర్చలన్నీ ఎందుకు అనవసరం కదా. అందుకే ఆయన మాట్లాడతారు, నేను మాట్లాడతాను, ప్రజలు తుది నిర్ణయం చేస్తారు. నేను అదే చెప్పిన కదా. అందుకే కేసీఆర్ గారు జనంలో పోతున్నాడు, జనంలో రెస్పాన్స్ ఎట్లుందో చూస్తే అంతే అర్థమవుతుంది. జనంలో ఇప్పుడు భయపడకుండా చేసింది చెప్పుకుంటూ చేస్తామనే దాంట్లో కొన్ని చేసినా చేయకుండా చేస్తారనే అవగాహన కలిగించి ఇట్లయితే ఓకే. దేశంలో ఏదైనా రాష్ట్రంలో ఇక్కడ చేసిన సంక్షేమ కార్యక్రమాలు ఉన్నాయా? ఇప్పుడు సగటు ఆదాయం 3 రెట్లు పెరిగిన రాష్ట్రం ఏదైనా ఉందా? సగటు విద్యుత్ వినియోగం అన్ని రాష్ట్రాల కంటే ఎక్కువ ఉన్నది వాస్తవం కదా. 70-75 లక్షల టన్నుల ఆహార ధాన్యాల నుంచి 3 కోట్ల టన్నుల ఆహార ధాన్యాలు ఊరికే ఇట్లా చిటికేస్తాయి కదా, కీకేస్తాయి కదా. జనాలకి వచ్చేస్తుంది, రేపే పడతాయనంటే పడతాయా? ఎవరికి చెప్పాలి ఇవన్నీ? ఏడోళ్ళకు, మూగోళ్ళకు. మూగోడు తెలుగుడైనా మాట్లాడలేడు, ఏం చేస్తాం మరి? ఇంత చేసినప్పుడు ఎందుకు ఎక్కడ దెబ్బ కొట్టింది? అరే మీరు బాగున్నారా? ఏదో ఒక అట్లా కాదు, 1.8% తక్కువ వస్తే దెబ్బ కొట్టేట కాదు. ఎన్నడన్నా ఈ దేశ చరిత్రలో 50% కంటే మంది ఏదైనా పార్టీని ఒక్కసారి, ఎప్పుడు 1972లో వెస్ట్ బెంగాల్ విమోచనప్పుడు, బంగ్లాదేశ్ విమోచనప్పుడు 51.9 వచ్చింది. తర్వాత ఇప్పుడు రాలేదు ఏ పార్టీ కూడా.
ఎప్పుడు వచ్చినా 40%, 35%, 36%, అంతే కదా. అంటే మిగతా వాళ్ళంతా వ్యతిరేకమే కదా. అంటే ఇవాళ నీకు 1.8% ఎక్కువ రాగానే నువ్వు గొప్పను పోయిపోయినావు. ఇక మిగతా వాళ్ళంతా చచ్చిపోయిన పాములా. ఏం మాట్లాడతాడు ఆయన పార్లమెంట్ సెగ్మెంట్లో ఎమ్మెల్యే సీట్ వచ్చిందా? ఆయన పార్లమెంట్ సెగ్మెంట్లో జిహెచ్ఎంసీ 2 ఎలక్షన్లలో ఎప్పుడైనా ఎవరైనా గెలిచారా? ఆయన పీసీసీగా ఉండగా 5 బై ఎలక్షన్లు వస్తే డిపాజిట్లు పోయినాయా? ఏం మాట్లాడతాడు? ఇది రాజకీయాలు కామను. ఒక ఇందిరాగాంధీ ఒక ఎమర్జెన్సీ పోతుంటే మొత్తం దేశం అంతా పోయింది. అదే మళ్ళీ 80లో నీవు తప్పని వేస్తారు. తప్పుతుందా? ఇప్పుడు మన్మోహన్ ప్రభుత్వంలో పనులు చేశారు. సో అయినా పోయింది. ఎంత పోయింది? తెలంగాణ ఇచ్చాం, పోయింది. ఎందుకు? నమ్మకం పోయింది. అత్యంత తక్కువ పార్లమెంట్ ఒక్క నిమిషం అత్యంత తక్కువ పార్లమెంట్ సీట్లు దేశంలో వచ్చింది ఎప్పుడు? 2014 కదా. అందుకోసం రాజకీయాలు వేరు. ప్రజలు ఇచ్చిన అవకాశంతో మనం ఏ మేరకు మంచి చేద్దామనే ఆలోచన, సంకల్పం, కమిట్మెంటు, కన్సర్న్, అందుకే రాజకీయాలు కావాలి. లేకపోతే ఓకే, మళ్ళీ ఈ ఎన్నికల్లో కూడా పరాజయం తప్పదనే ఒక సెంటిమెంట్ మళ్ళీ బీఆర్ఎస్ పార్టీ రాజేస్తుందని చెప్పి కూడా టాక్ ఉంది. అవునయ్యా, ఇది అబద్ధమని మీరు అనుకోవచ్చు, మీ పర్సెప్షన్ కావచ్చు, లేకుంటే జనం పర్సెప్షన్ కావచ్చు. నేను పూర్తిగా చెప్తాను కదా. ఇంటర్ రివర్ వాటర్, నదుల అనుసంధానం ఏం చేస్తున్నారు? గోదావరి నీళ్ళు బాగుంది. మొదటి నుంచి అపోజ్ చేసుకుంటూ వచ్చినాం. నేను కాంగ్రెస్లో ఉన్నప్పుడు ఇరిగేషన్ మంత్రి ఉన్నప్పటి నుంచి కూడా అప్పుడు బీజేపీ చేస్తే నో అని చెప్పాను. టీఆర్ఎస్ నాయకుడు మొదటి నుంచి చెప్తున్నాడు. ఏం చేశారు? బడ్జెట్లో డబ్బు ఇది చేశారు దీనికోసం, ఆఫీస్ కోసం. ఇంకేం లేదు, ప్రాజెక్ట్ రిపోర్ట్ లేదు, ఆఫీసులు లేవు. టీఆర్ఎస్ ఎంపీలు అంతా గోల పెడితే అప్పటిదప్పుడు హైదరాబాద్లో ఒక ఆఫీస్ అని పెట్టి, ఎందుకంటే బడ్జెట్లో పెట్టేప్పుడు ఏదైనా ఉండాలి కదా. అట్లా చేస్తే దాని అర్థమైంది ఎక్కడో రాజకీయ కోణంలో రాజకీయ లబ్ధి కోసం చేసే ఎత్తుగడల్లో భాగంగా బీజేపీ చేస్తున్నది దాన్ని అడ్డుకోవాలి. నువ్వు రేపొద్దున కదా, ఇది ఇదివరకైతే ఉండే 10 సంవత్సరాలు ఉండే కదా. ఇప్పుడు అట్లనే పెడితే ఏం చేస్తాం? ఎందుకంటే హైదరాబాద్ డెవలప్ అవుతున్నది, మనం అని ఇన్ఫ్రాస్ట్రక్చర్తో తీసుకొచ్చాం. ఇక్కడ ఆంధ్ర వాళ్ళు ఉన్నారు, తెలంగాణ వాళ్ళు ఉన్నారు, దేశమంతా ఉన్నారు. అప్పుడు ఈ మాట చేస్తే ఏమంటాం? అటువంటిది కాకుండా ఉండడానికి మనం అప్రమత్తంగా ఉండాలి, మనం పార్లమెంట్లో సంఖ్య ఉండాలి, మన వాణి వినిపించాలి, మన హక్కులు కాపాడుకోవాలని చెప్పడం తప్పుందా? ఇప్పుడు బీజేపీ ఉన్నది, ఇప్పుడు ఏదో ఇట్లా అంటున్నారని టీఆర్ఎస్ మీద బీఆర్ఎస్ మీద అనుమానం వ్యక్తం చేయడం, ఆరోపణ చేయడం కంటే బీజేపీ మరి ఇది రీఆర్గనైజేషన్ బిల్లో ఉన్న అంశాలు ఏమన్నా క్లియర్ చేసిందా? నేషనల్ ప్రాజెక్ట్ ఇచ్చిందా? దేనికన్నా కోచ్ ఫ్యాక్టరీ వచ్చిందా? ఎందుకు? నీకు అవకాశం ఉండి చేసేటివి కూడా చేయలేక ఎటువంటి ప్రభుత్వం 9.5 సంవత్సరాల తర్వాత మహిళా బిల్లు మీద పార్లమెంట్లో పెట్టి, అది కూడా మహిళల్లో ఓబీసీలకు పెడదామని అంటే అవకాశం ఇవ్వకుండా చేసింది. సరే, రాజకీయ ఒత్తిళ్ళు ఉంటేనే కాదన. అంటే హైదరాబాద్ సంబంధించి ఉమ్మడి రాజధానిగా ఇప్పుడు ఇంకొక 1-2 months అయితే అయిపోయింది అంటాడు. 10 సంవత్సరాలు పూర్తవుతాయి. ఎక్స్టెన్షన్ చేస్తున్నారని మీకు ఏమైనా సమాచారం ఉందా? ఎందుకు ఆ ఇష్యూని మళ్ళీ రాజేస్తారు? మాకేమున్నది అనేది మేము చెప్తాం కదా, లేకపోతే ఎందుకు మాట్లాడతాం? ఇప్పుడు రాజకీయ ఎత్తుగడలో భాగంగా వీళ్ళు చేసే అవకాశం ఉంది. దాన్ని ఎదిరించడానికి, మనం కాపాడుకోవడానికి మనకి పార్లమెంట్లో ఎక్కువ సంఖ్య ఉంటే నోరు మూయించవచ్చు అని అంటున్నాము, అంతే కదా. అది తప్ప? ఇద్దరు చేసిండ్రా? ఇద్దరు చేయలేదా? ఈ చేసేటివి చేసిండ్రా? చెప్పంది చేస్తున్నారు కదా, చెప్పినవి చేస్తలేరు కదా. చెప్పని కూడా వచ్చే అవకాశాలను తట్టుకోవడానికి అప్రమత్తంగా ఉండండి అని జనాలకు చెప్పడం తప్ప? అది సెంటిమెంటా? ఆ సెంటిమెంట్ అనేది దేనికోసం? తెలంగాణ కోసం, తెలంగాణ ప్రజల కోసం, తెలంగాణ భూభాగం కోసం, తెలంగాణ అస్తిత్వం కోసం. అది తప్ప? మీరు ఒక దిక్కు బీజేపీని మంచి గట్టిగానే వాయిస్ కొట్టున్నారు, కానీ ఎందుకు మళ్ళీ రేవంత్ రెడ్డి బీజేపీ బీఆర్ఎస్ పార్టీ ఒకటే కవితమ్మ వేరు కోసం రాజీ పడుతున్నారు కేసీఆర్ అని చెప్పి అది కదా. అది కాదు, గట్టిగా చేసుకుంటున్నారు కదా బీజేపీని. ఎందుకు ఆ కామెంట్ ఎందుకు వస్తుంది? ఆయన అడుగు. కాదు, రహస్య ఒప్పందం అంట. రహస్య ఒప్పందం నీకెట్లా తెలిసింది? చీకటి ఒప్పందం నీకెట్లా? నువ్వెట్లా చూసినావు? కళ్ళు నీ చీకట్లో కూడా నీ కళ్ళు కనపడతా?
నీ ఒక్కరికి కనపడతా అదేదో ప్రూవ్ చేయి. ఎందుకయ్యా ఒట్టపు మాటలు, దిక్కుల మాటలు? నువ్వు దమ్ముంటే ఎలక్షన్ల ముందు 100 రోజుల్లో ఏం చేస్తానో, ఇగో ఇది చేసిన ఓటేమని చెప్తున్నాడా? ఎక్కడ మాట్లాడా? చిల్లర ముచ్చట్లు మాట్లాడు తప్ప. రహస్య ఒప్పందం అంట, చీకటి ఒప్పందం అంట, ఇవైతే బాగా వెళ్తాయి. కానీ బోనస్ గుర్తురాదు, మద్దతు ధర గుర్తురాదు, 4,000 గుర్తురాదు, తులమ్మంగారం గుర్తురాదు. దీని మీద అడిగితే చెప్తాడా? మాట్లాడతాడా? పోయి జనం ముందర మాట్లాడమనండి. అది మాట్లాడరు కదా. సో ఇట్స్ వెరీ డిఫికల్ట్ విత్ పొన్నాల. రైట్. ఎందుకు ఇంత కోపం మీకు రేవంత్ రెడ్డి గారు అంటే? కోపం చాలా కాదు, గట్టిగా మాట్లాడతా. అవును, అది కాదు. నేను రాజకీయాల్లో ఎందుకు వచ్చాను? ఫ్రమ్ క్యాటిల్ షెడ్ బౌండ్ టు క్యాపిటల్ సిటీ వయా వాషింగ్టన్ డీసీ ఏరోస్పేస్. నాసాలో పనిచేసేవాడు ఇక్కడికి ఎందుకు వచ్చాడు? కోళ్ళ దుకాణం ఎందుకు పెట్టాడు? బట్టల దుకాణం ఎందుకు పెట్టాడు మంత్రిగా? 22,000 మంది రైతులకు అక్కడ ఇది ప్రజలు అంటే నాలాంటి వాళ్ళు ఎంతోమంది ఉన్నారు గ్రామీణ ప్రాంతంలో. వాళ్ళకు ఉపాధి కలిగించడానికి కొంత సమయం చేసి ప్రైవేట్గా, తర్వాత ప్రభుత్వ పరంగా. రాజకీయాల్లో ఉంటే ప్రభుత్వ పరంగా ఎక్కువ చేయొచ్చు. గోదావరి నీళ్ళ గురించి ఉద్యమాలు చేసిన వాళ్ళు ఎవరే? నేను పురుషోత్తరుని కలిసి 2 సంవత్సరాలు చేసినావా? ఎమ్మెల్యే కాకముందే ఎందుకు చేసినావు? ప్రాంతం కోసమా లేకుంటే నా కోసమా? ఆ ప్రాజెక్ట్ కడితే నాకేమన్నా వస్తుందా? నాకు ఎక్కడ గుంటెడు భూమి లేకుండే. మా అమ్మ కూలి చేసింది, నేను రూపాయి నెలకు పని చేసిన దండాలయంలో. ఓహో, లచ్చంగాడు ఎగురుతాడు అన్నారు సోషల్గా, కొద్దిగా మంచిగా ఉంటే చదువులో. ఇంజనీరింగ్ సీట్ వస్తే లక్ష్మయ్య ఇంజనీరింగ్ కూడా చదువుతాడా? అమెరికా పోతే మన లక్ష్మణ్ ఎప్పుడు వస్తాడు, నేను తెస్తాడు అన్నారు. అదే జనం, అదే కోణం, సోషల్ కోణం. లక్ష్మంగాడు నచ్చమయ్య లక్ష్మణ. ఇది మన సమాజం. ఈ సమాజంలో ఇంతో అంతో మన జీవితకాలంలో కొద్ది చేద్దామనే తలంపుతోటి రాజకీయాలకు వచ్చినాం. కానీ పివి గారిని అనుసరించినాం. కానీ ముఖ్యమంత్రి కావాలా, ఇది కావాలా, వీళ్ళంతా ఎక్కడ పన్నారు? భూస్వాములు ఎట్లా అయినారు? రజాకారులతో పోయి ఎవరైనా కొట్లాడిరా? ఈ మార్మాలు పెద్ద పెద్ద మాటలు మాట్లాడేవాళ్ళు. రాజకీయాలు ప్రజల కోసం, ప్రాంతం కోసం, సమాజం కోసం, దేశం కోసం ఆ కన్సర్న్, కమిట్మెంట్ ఉన్నది కాబట్టి మేము గట్టిగా మాట్లాడుతున్నాం. సో డెప్త్గా వెళ్తే ఇవన్నీ మీరు చెప్పేవన్నీ రీజనబుల్ అండి, వెరీ రీజనబుల్, జస్టిఫైడ్. బట్ ద థింగ్ ఈజ్, మీకు టికెట్ రాకపోవడంతోనే రేవంత్ రెడ్డి మీద ఇంత గ్రడ్జ్ పెంచుకున్నారు. కామన్ పీపుల్ అవునయ్యా, ప్రజలకు ఏం చెప్పుకుంటాడు మరి? ఆయనకు టికెట్ వస్తుందో రాదో అని పోయిండని చెప్పుకోకపోతే ఇంకేమైనా చెప్తాడా? ఇవి చెప్తాడా? 45 సంవత్సరాలు జీవితకాలంలో 55% పార్టీలో పనిచేసాం, ప్రజల కోసం పనిచేసాం, ప్రాంతం కోసం పనిచేసాం. అయితే కనీసం మాట్లాడే అవకాశం లేదా? సూచనలు, సలహాలు కూడా ఇవ్వాల్సిన అవసరం లేదా? గుర్తింపు లేదా? గౌరవించడం లేదా? దేనికోసమయ్యా? ఒక మనిషి జీవితంలో 55% సమయం ప్రజల కోసం, ప్రాంతం కోసం, అభివృద్ధి కోసం చేశాం. గోదావరి నీళ్ళు ఇచ్చాం, డైరీలు పెంచాము గ్రామీణ ప్రాంతాల్లో. ఫిషరీస్ మినిస్టర్గా ఫస్ట్ టైం ఇన్ ది హిస్టరీ ఆఫ్ ఇండియా వరల్డ్ బ్యాంక్ పోయి హ్యాచరీస్ తీసుకొచ్చాం. ఫస్ట్ టైం నాగార్జున సాగర్ ఏది కట్టాం. కానీ 50 సంవత్సరాల కాలువలు ఎటుబడితే అటే అయిపోయినాయి. చివరిలో టైలెంట్కి రావట్లేదు. వరల్డ్ బ్యాంక్ పోయి 2,400 కోట్ల రూపాయలు తీసుకొచ్చేసి మోడర్నైజ్ చేస్తే ఇవాళ టైలెంట్కి వస్తున్నాయి నీళ్ళు. ఇది ఎవడు చూస్తాడు? నల్గొండలకి ఏమన్నా ఆలస్యం ఉందా? ఏది ఒక్క మాట చెప్తా నా కన్సర్న్ గురించి. 50 సంవత్సరాల నాగార్జున సాగర్ ఉత్సవాలలో ఆడ సాగర్ మీద కూర్చున్నాం. అంటే గొప్పల కోసం కాదు, మన కన్సర్న్ ఏంటిది అని చెప్పడానికి. నేను ఇంత గట్టిగా ఎందుకు మాట్లాడుతుంది తెలుసుకోవడానికి. నెహ్రూ గారు ఫౌండేషన్ ఇచ్చినప్పుడు ఏం చెప్పాడు తెలుసా? దీస్ ఆర్ ఆల్ మోడర్న్ టెంపుల్స్ అన్నాడు. మోడర్న్ టెంపుల్స్, రిజర్వాయర్స్. అంటే టెంపుల్ అంటే కొంత భక్తి, దీంతో జాగ్రత్త చేస్తారు, తొందరగా చేయాలనే ఉద్దేశంతో అన్నాడు. అంతే కదా? స్వాతంత్రం వచ్చినప్పుడు ఏమున్నాయి మన దగ్గర? ఏం లేదు కదా. నేనేమన్నానో తెలుసా? 50 సంవత్సరాలు అయింది, మోడర్న్ టెంపుల్సే. ప్రభుత్వాలు, నాయకులు, ప్రజలు భక్తి శ్రద్ధలతోటి పూర్తి చేస్తే మంచిది అనే మాటతోటి ఆయన అన్నాడు. కానీ నా జీవితంలో నేను చూసి 64లో దాంట్లో నడిచారు. మళ్ళా ప్రపంచం మునిగేదాకా ఆ భూమి మీద నడవలేము మనం. ఈవెన్ అందులో నీళ్లు లేకపోయినా
డెడ్ ఎండ్ ఉంటుంది కదా, ఆ నీళ్ళు ఉంటాయి, మనం ఆ ప్రమిదలు అంటాం. ఆ అనుభవం ఉంది. అయితే నేను అన్నాను, దీస్ ఆర్ అన్రిప్లేటబుల్ గోల్డ్ మైన్స్, నాట్ ఓన్లీ గోల్డ్ మైన్స్, నాట్ ఓన్లీ మోడర్న్ టెంపుల్స్, దే ఆర్ అన్రిప్లేటబుల్ గోల్డ్ మైన్స్. కాలం అయితే 2 పంటలు, 22 లక్షల ఎకరాల పైసలకు, కుడి ఎడమ కాలంలో. కాలం అయితే 2 పంటలు అంటే 44 లక్షలు. ఒక పంటకి ఇస్తే 22 లక్షలు. ఎకరానికి ఎంత పంట పడుతున్నది, ఎంత ఇదవుతుంది? ఆ రోజున్న వడ్ల ధరతోటి దాదాపు 9,000 కోట్ల రూపాయలు 4 మాసాలలో ఒక్క పంటకు సంపద సృష్టించేటువంటి పని ఈ రిజర్వాయర్ ఉంటుంది. ఇప్పుడు బంగారు గని ఉంటుంది, ఓర్ అయిపోతే పోతుంది కదా, ఐరన్ ఓర్ అవుతాయి, అన్నీ ఖాళీ అవుతాయి, బొందలు అవుతాయి కదా. ఈ రిజర్వాయర్లు కావు. ఈ రిజర్వాయర్లు శాశ్వతంగా ప్రజానికానికి తరగని బంగారు గనులు అని చెప్పారు. అంటే ఎందుకు వస్తుంది మనసులో? ఒక్క మాట, ఎవరిని ఉద్దేశించి చేయడానికి, ఎవరిని బోల్తా కొట్టేయడానికి, ఎవరు మెప్పు పొందడానికి కాదే. ఆ నిర్ణయంతో, ఆ దిశతోటి, ఆ కన్సర్న్ తోటి రాజకీయాలకు వచ్చినాం కాబట్టి అది చేయాలనే ఉద్దేశంతో ఎమ్మెల్యే కాకముందే గోదావరి జిల్లా నుంచి 2 సంవత్సరాలు పోరాటం చేసి ముఖ్యమంత్రులు రామారావుని కలిసాం, గవర్నర్లు కలిసాం, కేంద్ర మంత్రులు కలిసాం. చివరికి పివి గారు వచ్చిన తర్వాత వారికి తెలిసిందంతా వచ్చి ఫౌండేషన్ వేశాడు. ఇవాళ వరదకాలం ఉంటేనే కదా కిందికి సూర్యాపేట వల్ల దాకా నీళ్ళు వచ్చేది. ఊరికే వస్తాయా? ఈ నల్గొండలో ఎప్పుడైనా చేశారా? మహబూబ్నగర్లో ఎప్పుడైనా చేశారా? ఎలక్షన్స్ రిజల్ట్స్ తర్వాత ఎట్లా చూస్తున్నారు పొలిటికల్ సీన్? ఇప్పుడు ఎవరో ఏదో పార్టీ భూస్థాపితం అయిపోయింది, ఇంకా లేవదు, ఇక ఇది అనేది తప్పరపాటు. ఇది అజ్ఞానం అని అనుకోవడం కంటే అహంకారంతో భ్రమింపజేయడం చేసే ఎత్తుగడలు. మాత తెలివి ఎవరికి లేదనుకుంటారు ఎవరైనా, అదే వచ్చింది ప్రాబ్లం. అక్కడే పొరపాటు జరుగుతాయి. పార్టీలు ఉంటాయి, రాజకీయాలు ఉంటాయి. ఇప్పుడు కాంగ్రెస్ ఎక్కడ ఉన్నది? 3 రాష్ట్రాల్లో కదా. పైన ఒక రాష్ట్రం తుమ్మిరు, అది కూత పడ్డదో ఊడిపోయిందో ఊడిపోతుందో తెలియదు. ఇక 2 కదా. దేశంలో ఎక్కడొస్తావు? ఇక్కడనే 3వ స్థానానికి పోతున్నాం. జనాన్ని చూస్తే మాకు అనిపిస్తున్నది. సరే, మేము చెప్పుకుంటే మాది మంచుకునేదని చెప్పుకుంటున్నాం మీరు అనుకోవచ్చు, ఇంకెవరైనా అనొచ్చు. అదే ఎవరైనా అనొచ్చు, నేనే అంటున్నా కదా. మీకు అవకాశం ఇక్కడ నేనే అంటాను కదా. ఇదంతా ఊహాగానం ఎందుకు, అయిపోతుంది కదా. ఏదో ఊహాగానం. ఆయన ఎవరో మంత్రి ఏమన్నాడో, ఈ మంత్రి ఏమన్నాడో, ఈ మంత్రి ఏమన్నాడో అనే మంత్రులతోటి, అనే రాజకీయ నాయకులతో నన్ను కూడా ఏకం చేస్తారా? వాళ్ళు ఎందుకంటున్నారో వాళ్ళు రుజువు చేయగలుగుతారా? నేను చెప్పేది కూడా నేనేం రుజువు చేయలేను. ప్రజల మనస్తత్వం చివరికి బయటపడుతుంది. ఇలా కొత్త కాదు. 52 నుంచి ఆయన ఎన్నికలు మాకు తెలియదా? గ్యారంటీ లేదు. కానీ వీళ్ళు ఇచ్చిన ఏదైతే ఇష్యూతోటి ముందుకు వచ్చారో అది ముందుకు పోవట్లే. వర్గ విభేదాలు ఉన్నాయి. ఇక ఈ రాజకీయాల్లో అన్నీ ఉన్నాయి. అది దాని గురించి నేను మాట్లాడతా మంచిది కాదు. అనవసరం. కొన్ని పార్టీలు ఆయన బడే బాయ్, ఈయన చోటే బాయ్. ఆయన అన్నాడు కదా, దాని గురించి ఎప్పుడైనా మాట్లాడా? కాదు. ఇంకో మాట తెలుసా, ఎవరు గమనించలే, మీరు కూడా గమనించినట్లేదు. మళ్ళొకసారి ఆయన స్పీచ్ చూడండి. ఏమన్నాడు? రిజర్వేషన్లు ఇది అన్నాడు. దాంట్లో చాలా కేర్ఫుల్గా అబ్జర్వ్ చేసి ఆయన సెంటెన్స్ కనుకంటే, రిజర్వేషన్లు మా ముస్లింలకు, మైనార్టీలు చెప్తున్నాడు, మీకు రిజర్వేషన్లు కావాలంటే మాకు ఓటేమన్నాడు. మా రిజర్వేషన్లు తీసేయకుండా ఉంచాలి అంటే మాకు ఓటేమన్నాడు. మిగతా వాళ్ళు రిజర్వేషన్లు పోయినా పర్వాలేదు అనుకునే వాళ్ళంతా బీజేపీకి ఏమన్నాడు. అంటే ఏమన్నట్టు? అవును, రిజర్వేషన్ కావాలని, రిజర్వేషన్ తీసేయాలనే వాళ్ళు అందరూ, నువ్వు తీసేయొద్దని చెప్పు, కానీ తీసేయాలని అనేవాళ్ళందరూ బీజేపీకి ఏమని చెప్పడంలో ఏమన్నా అర్థం ఉందా? దాని లోతుపోతుంది తెలివయా? తెలిసే మాట్లాడుతున్నావు, తెలివే మాట్లాడుతున్నావు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.